జీవం కలిగిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. ఆపత్కాల పరిస్థితులు మన చుట్టుముట్టినప్పుడు దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయము. నీ చిత్తమే నాకు శిరోధార్యమని శిరసు వహించాలి. నీలోనే నేను దాగి ఉంటాను, నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు అని దేవుని అడగాలి. నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని ఎల్లప్పుడూ కూడా మనము జవాబిచ్చే వారంగా ఉండాలి. అప్పుడు మనందరం కూడా ధన్యులముగా దేవుని యొక్క నామంలో ఉండగలుగుతాం. మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులంతా ఏదో ఒక రోజున ఎన్నో ఇబ్బందులకు, శోధనలకు, బాధలకు లోనైన వారే. వారు కూడా శత్రు భయం చేత దాక్కున్న వాళ్ళే. మనం మనుషుల నుండి, మన సొంత ఆశల నుండి దూరంగా తొలగిపోయి ఒక మూలన దాక్కొనకపోతే ఆత్మశక్తిని పొందడం అసాధ్యం. నిత్య దేవుని ప్రభావాన్ని నింపుకోవడం అసాధ్యం. చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకొని బొగ్గుగా మారినప్పుడు మండటం ద్వారా ఆ వేడినంతటిని బయటికి ఇచ్చేస్తూ ఉంటాయి. ప్రవక్త అయిన ఏలియా జీవితంలో ఆపత్కాల పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు తాను కూడా దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకున్నాడు. దేవుని మాట సెలవిస్తూ ఉంది, ఏలియా నీవు కేరూతు వాగు దగ్గరకు పోయి దాగి ఉండుము అని రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతోంది. అక్కడే ఆ కేరూతు దగ్గర ఇంచుమించుగా ఏలియా 3 సంవత్సరాలు జీవించాడు. ఈ కేరూతు వాగు మనిషి సంచారం లేని ఏకాంతతకు సూచనగా ఉంది. నిరుత్సాహానికి, ఒంటరితనానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఎంతో గొప్ప గొప్ప సేవకులు, పరిచారకులు, దేవుని యొక్క బిడ్డలు ఈ కేరూతు అనుభవం ద్వారానే బలపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కేరూతు ఉంది. అక్కడ ప్రతిరోజు దాదాపు 5 గంటలు ప్రార్థనలో, ధ్యానంలో ఆయన గడిపేవాడట. డేవిడ్ బ్రెయినార్డ్కి ఉత్తర అమెరికా అరణ్యాల్లో కేరూతు అనుభవం ఉంది. అలాగే క్రిస్మస్ ఈవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండల్లో ఈ అనుభవం ఉంది. 1వ శతాబ్దానికి వెళ్తే పద్మాసులో, రోమా చెరసాలల్లో, అరేబియా ఎడారుల్లో, పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కేరూతు అనుభవాలు ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా నజరేతులో తన కేరూతులు కనుగొన్నాడు. యోదయ అరణ్య ప్రాంతాల్లో, బేతనియా ఒలీవ తోటల్లో, గదర అరణ్యాల్లో ఆయన ఒంటరిగా ఉండి కేరూతు యొక్క అనుభవాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియమిత్రులారా, కేరూతు దగ్గర దాక్కోకుండా మనం ఎవరం కూడా క్రైస్తవ అనుభవంలోనికి రాలేం. ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జల ప్రవాహపు ధ్వని మనకు వినిపిస్తూ ఉంటుంది. అక్కడ నెమ్మది అనే నీటిని త్రాగుతాం. ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది. క్రీస్తు అనే ఆశ్రయంలో దాగి ఉన్నప్పుడు అక్కడ పొందుకునే మధురోద్భుత శక్తి మన సొంతం అవుతుంది. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య మీకు వందనాలు. రాత్రంతా ఈ ప్రభు మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి అయ్యా మాలో ప్రభు మీ యొక్క జీవాన్ని ఉంచినందుకే మీ స్తుతులు, మీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభా మీరు మాకు తోడుగుని నడిపించండి. మాకున్న ప్రతి విధమైన శోధన, బాధల నుంచి, అడ్డంకుల నుంచి మీరు తప్పించి ఆరోగ్యంతో ప్రభా మమ్మల్ని ఖాయమని వేడుకుంటున్నాం. ఈ దినమున మేము చేయబో ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగుని నడిపించండి. ఏటువంటి ప్రమాదాలకు, అనారోగ్యాలకు, ఉపద్రవాలకు ప్రభా మేము చిక్కుకోకుండా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి ఖాయమని, ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి ఆదరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.